హలో బడీస్, నేను మీ సుమన్ని. మన ఎస్ఎస్ టీవీలో సరికొత్త వీడియోతో వచ్చాం. ఏం లేదు, మా చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షం చూడండి ఎలా కురుస్తుందో. చల్లటి క్లైమేట్లో మా పిల్లలకు కూడా హాలిడే ఇచ్చేశారు. జనరల్గా ఏంటంటే హాలిడే ఇస్తే వైఫ్స్కి కుకింగ్ చేయాలంటే చాలా కష్టం, కానీ హస్బెండ్స్ మాత్రం ఇలాంటి క్లైమేట్లో కుకింగ్ చేసుకుని చేయాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకని మీకు ఈరోజు సరికొత్త వంకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తే, ఏం లేదు, లెట్స్ స్టార్ట్ వంకాయ కర్రీ. నేను చేసిన విధంగాని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే ఏ రకమైన వంకాయ అయినా గుమ్మలాడిపోవాల్సిందే. ఏం స్మైలీ చేద్దామా? లెట్స్ స్టార్ట్. సో దీనికి కావాల్సినవి ఫస్ట్ ఆనియన్స్ ఒక 3, టొమాటోస్ ఒక 4, తర్వాత మసాలాలోకి 5 చిల్లీస్. ఈ కారం తక్కువ ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నాను, 3 తీసుకుంటే సరిపోతుంది మీకు. తర్వాత 3 జీడిపప్పులు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి తగినంత, తర్వాత పట్ట లవంగాలు, గసగసాలు అరుగుదలకు మంచిది. అండ్ తర్వాత వంకాయలు, యాక్చువల్లీ ఇది 1/2 kg వంకాయలు. వీటి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టేశాను, అంటే కట్ చేసినప్పుడు వేస్తే కలర్ మారకుండా ఉండేదానికి. కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, తర్వాత ధనియాల పొడి, ఆయిల్ యాజ్ యూజువల్, అండ్ మిక్సీ జార్ ఫర్ గ్రైండింగ్ దిస్. మసాలాకి వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, పట్ట లవంగా, ఈ జీడిపప్పు, ఈ చిల్లీసు, తర్వాత కొంచెం గసగసాలు చాలు. ఓకే, ఇవన్నీ ఫైన్ మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. వేసుకొని నీట్గా పేస్ట్ లాగా రావాలి కాబట్టి మిక్సీ వేసుకుందాం మనం. స్మైలీ, ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని దీనిలో వేసి స్మైలీ నీట్గా పేస్ట్ తీసి పెట్టేసింది. సో ఇప్పుడు మనం ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ కటింగ్. ఫైన్గా చాప్ అయిపోయినాయి ఆనియన్, టొమాటో. సో ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. సో యాక్చువల్లీ మనం ఇందాక లవంగా, చెక్క మిక్సీలో కొట్టేసాం కాబట్టి ఇప్పుడు సపరేట్ వేయడం అవసరం లేదు. బట్ దానికి బదులు మనం ఇప్పుడు ఏంటంటే బాగా క్లీన్ చేసిన కరివేపాకు తగినంత దీనిలో వేసేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మంచిదే. జస్ట్ కరివేపాకు మాత్రమే వేసాను. ఏం స్మైలీ? టేక్ దట్ ఆనియన్స్. ఇక్కడ జస్ట్ ఒక చిట్కా అండి, టొమాటోస్ ఫస్టే వేయొద్దు, ఆయిల్లో ఫ్రై అయితేనే కానీ ఐటమ్ ఏదైనా బాగుంటుంది. కాబట్టి ఓన్లీ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఏంటంటే గ్రేవీ కోసం కొద్దిగా ఎక్కువ కట్ చేశాను. మోర్ ఓవర్ ఇంకోటి, ఆనియన్స్ ఎక్కువ వేస్తే కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది, పిల్లలు కూడా తినేది కదా, అందుకని స్వీట్నెస్ కోసం కొద్దిగా ఆనియన్ ఎక్కువ వేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ వంకాయలు తీసి పెట్టాం కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసి ఇలా పెట్టేసుకుందాం ఈ గ్యాప్లో. ఓకే, వంకాయని ఇలా హెడ్ కట్ చేసేసి స్ట్రైట్గా ఇట్లా సన్నంగా పొడుగ్గా కట్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే కొద్దిగా వంకాయ మరీ బజ్జీ అయిపోకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలాగ అన్ని తగట కట్ చేసేసి వాటర్లో వేసుకుందాం. ఓకే స్మైలీ? స్మైలీ కుకింగ్ చేస్తుంది. ఈ లోపల నేను బ్రింజాలంతా నీట్గా కట్ చేసి పెట్టేశాను. అండ్ ఐ థింక్ ఆనియన్స్ కూడా కుక్ అయినాయి. అంటే ఇప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో ఒక లైట్గా ఇట్లా ప్లేస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మధ్యలో ఒక ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్లా చేసుకున్నాం కదా మసాలాని ఆ గ్యాప్లో వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఆ పచ్చి వాసన పోద్ది, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఏదైనా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్. స్మైలీ కమన్.
ఇట్లా కొద్దిగా ఆయిల్ రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన వంకాయలు వేస్తాం. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే టొమాటో వేసేస్తారు. టొమాటో వేస్తే ఈ వంకాయలు ఆయిల్ ఫ్రై అవ్వవు. ఆయిల్ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయి. చూసారా, ఉప్పు నీళ్ళలో పెట్టాం కాబట్టి ఇట్లా వైట్గా ఉంది. ఇప్పటికి 10 minutes అయింది వీటిని కట్ చేసి, అయినా కానీ అలాగే వైట్గా ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు దీనిలో బాగా మిక్స్ చేసి ఒక 5 minutes ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేద్దాం. స్మైలీ నువ్వు తిప్పలేవు కదా, వెయిట్ ఉంది కదా, నేను తిప్పుతాను. ఓకేనా? నువ్వు బిగ్ అయినాక ఇంకా మంచి కుకింగ్ చేయాలి. ఓకే, టేస్టీ ఎమ్మీ కుక్ చేయాలి. ఓకే, ఇంకా టొమాటోలు ఎప్పుడు వేయాలంటారా? అన్ని మసాలాలు అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో టొమాటోలు వేద్దాం, ఇబ్బంది లేదు. ఆ జ్యూస్ అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఏంటంటే లైట్గా టర్మరిక్ పౌడర్ వేద్దాం. దీనికి నేను సపరేట్గా ఒక స్పూన్ తీసుకుంటాను. ఆ స్పూను అన్నిటికీ యూజ్ చేసేదానికి. ఇంత చాలు. ఓకే, గార్నిష్ చేసి కమన్ మిక్సీ. కొద్దిగా సాల్ట్ వేద్దాం. దీనికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేద్దాం, అప్పుడు ముక్కలకు బాగా పడుతుంది. ఒక 1 minute కొద్దిగా అది అట్లే కుక్ అయిన తర్వాత అప్పుడు చిల్లీ పౌడరు, మసాలా అన్నీ వేసుకుందాం మనం. చూసారా, మీకు తెలియట్లేదు కానీ మంచి ఆరోమా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఏదైనా ఏళ్ళు మిక్స్ చేసినా ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా డీప్ ఫ్రై అయినాయి. కలర్ చూసారా, వంకాయలు ఎంత సాఫ్ట్గా ఉందో, ఎక్సలెంట్గా ఉంది కదా టెక్స్చరు. ఒక టేబుల్ స్పూన్ అంత వేయండి చాలు, అంటే నాకు అలవాటు అయిపోయింది ఇలా వేయడము. సో నేను ఇంతసేపు వేసినా కానీ అది ఒక టేబుల్ స్పూనే పడి ఉంటుంది, అంతకంటే ఎక్కువ పడి ఉండదు. సో దీన్ని ఇప్పుడు బాగా కలిసేటట్టు మిక్స్ చేద్దాం. ధనియాల పొడి వేసేసిన తర్వాత ఇప్పుడు టొమాటోలు వేయాలి. ఇప్పుడు ఈ టొమాటోలు వేసేసిన తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ వేయండి. ఒక 1/2 teaspoon చిల్లీ పౌడర్. ఆల్రెడీ మనం 5 chilies వేసున్నాం. అందులో గరం మసాలాలో కొద్దిగా పట్టా చెక్క ఇవి కూడా వేసాం కాబట్టి కొద్దిగా మనకి సరిపోతుంది. ఇది ఇంకొద్దిసేపు కుక్ అవ్వాలి. ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఆమ్లెట్ పోసుకుందాం. నాన్ వెజ్ లేకపోతే మన వాళ్ళు కమ్ముకుంటారు కదా, జస్ట్ ఆమ్లెట్ ట్రై చేద్దాం. దానికి మనం పెనం తీసుకొని ఎగ్స్ రెడీ చేసుకోవాలి. సో 1 2 3 4 కరెక్ట్గా 4 eggs ఉన్నాయి. ఇవి మనం యూజ్ చేసేద్దాం. ఇప్పుడు ఆమ్లెట్కి నేనేం చేస్తానంటే ఇది కారం వెల్లుల్లి పౌడర్, ఇది ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. దానికి తర్వాత సాల్ట్, పెనుము కాలే లోపల లైట్గా చెప్పా కదా చికెన్ గరం మసాలా, ఇది కూడా ఒక 1/2 tablespoon సరిపోద్ది. ఓకే, ఈస్టర్న్ వాడుతున్నాను, బాగుంటుంది టేస్ట్. మిక్స్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో లాస్ట్లో ఇప్పుడు 1 tablespoon ఆయిల్ వేయాలి. అప్పుడు మీకు ఆయిల్ బాగా కనిపిస్తుంది బయటికి. ఆయిల్ తక్కువ వాడినట్లు ఉంటుంది, కనిపిస్తుంది ఆయిల్, పైకి తేలుతుంది ఆయిల్. ఓకే, దీన్ని క్లోజ్ చేసేస్తే దాని ప్రాసెస్ జరిగిపోతుంది. ఆ లోపల పెను హీట్ అయిపోయింది. టక్క 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 ఆమ్లెట్స్ వేసేద్దాం. ఎప్పుడు నేను ఫుల్ బాయిల్ వేస్తాను. లైట్గా సాల్ట్ వేసామా, సో చిల్లీ పౌడర్ లైట్గా వేసాము. ఇది గార్లిక్తో కలిసి ఉంటుంది కాబట్టి అంత కారం ఉండదు, చూడ్డానికే భయంగా ఉంటుంది. కానీ ఓకే, 4 ఆమ్లెట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. సో 4 ఆమ్లెట్స్ తీసుకొని హాట్ బాక్స్లో పెట్టేసాం.
దీంతో పని అయిపోయింది. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ కుక్. సో మన వంకాయలు కూర రెడీ. గుమ్మగుమ్మలాడే వంకాయలు. దీనిలో లైట్గా మనం కొరియాండర్ లీఫ్ని గార్నిష్ చేద్దాం. యమ్మీ యమ్మీ. వాట్ ఏ స్మెల్, ఎక్సలెంట్. సో దీస్ అవర్ డైనింగ్ టేబుల్. సో ఈరోజు మనకి లంచ్లోకి గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ, ఆమ్లెట్. 4-5 కూరలు ఉండక్కర్లేదండి, కరెక్ట్గా చేస్తే ఒక్క కూర సరిపోద్ది. ఈరోజు అంటే వేడివేడిగా ఉంది కదా, పిల్లలు బాగా కాల్చుకుంటారు, అందుకని నేనే పెడదాం అనుకుంటున్నాను వీళ్ళకి. సో ఒక ఆమ్లెట్ వేసి, సో రైస్ వేసుకొని ఇప్పుడు నీట్గా దీన్ని బాగా కలిపి, కాలిపోతుంది. ఆమ్లెట్ ఒక పీస్ తీసుకొని దీనిలో వేసుకొని, హియర్ ఫ్రమ్ లక్కీ. నైస్. నైస్, సూపర్ ఉంది. ఇప్పుడు వావ్, వాట్ ఎ టేస్ట్, వాట్ ఎ స్మెల్. ఐ లవ్ గింజాల కర్రీ. గుమ్మలు ఆడిపోతుంది. ఎక్సలెంట్, ఆసమ్ టేస్ట్. బాయ్ గైస్. బాయ్.